జ్ఞాపకం చేసుకుంటున్నాను. మంచి బుద్ధి నాకు దయచే ప్రభా. అడగండి, మంచి బుద్ధి నాకు దయచే తండ్రి. ప్రార్థించే మనసు నాకు దయచే ప్రభా. ప్రేమించే మనసు నాకు దయచే ప్రభా. స్వనుగుడు దూరపరచు నాయన. యేసయ్యా, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి తల్లి. అడుగు తల్లి, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. నీ నామానికి మహిమకరంగా నా జీవితం ఉండాలి. నీ నామానికి మహిమకరమైనటువంటి మాటలు నా నోట రావాలి. ఎప్పుడు వాడిపోతుందో తెలియదు. వికసించిన చోపే ఈ పువ్వు తలతలాడినట్లుగా ఉంది మా జీవితాలు. కానీ ఉన్న ఈ కొద్ది జీవితము నీ నామ మహిమ కొరకు నేను గడపాలి ప్రభువా. ఒక మంచి సాక్ష్యాన్ని నేను సంపాదించుకోవాలి నాయన. అడగండి 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 దేవుని బిడ్డలారా. మన అల్పమైన జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలంటే నా కుమారుడా, కుమార్తె, ఈ కొద్దిపాటి జీవితము దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. మంచి బుద్ధి మనకు ఉండాలి, ప్రేమ మనకు ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆతి జీవించే మనసు ఉండాలి. ఎవరి మీద సొనుగుడు మనకొద్దు. ఉన్న ఈ శ్రేష్టమైన జీవితాన్ని దేవుని మహిమ కొరకు మనం వాడుకుందాం. అడగండి, నోరు తిరుగుతామా? ఎవరి మట్టుకు వారు నోరు తిరిగి చిన్న ప్రార్థన. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. సర్వశక్తిమంతుడైన మా దేవా, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నాకు అప్పగించిన ఆత్మీయ పిల్లలు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరి శరీరములో ఏ బలహీనత ఉందో యేసు నామములో సమాధానం లేదు. పిల్లల తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు. అది మా సంఘములోనైనా, మా గ్రామంలోనైనా, మా దేశంలోనైనా, ఏ కుటుంబంలో ఉన్నదో యేసు నామములో విడుదల సమాధానము కలుగునుగాక. దేవానికి స్తోత్రం. అలాగే నాయనా, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ఎవరు బిడ్డలు ఉన్నారు? ఎంత ఉన్నతమైన చదువును చదివి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రవాహకులైన శ్రీబాబు గారికి ఇచ్చిన కుమార్తె కౌశల్య కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో నానిబాబు కొరకు ప్రార్థిస్తున్నాం. బాబీ మా చదువుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా మా సోదరులు ఎంతో మంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. యేసు నామములో వారికి ద్వారములు తెరవబడును గాక. వారు చదువుకున్న చదువుకు తగిన న్యాయము జరుగును గాక. అధికారుల హృదయాల్లో మీరుండి అద్భుతముగా వారికి ఉన్నతమైన ఉద్యోగములను అనుగ్రహింపబడును గాక. అలాగే మా దేశం, మా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ ఎలక్షన్ ప్రభు ఏ నాయకులైతే మాకు అవసరమై ఉన్నదో, ఏ మా దేశానికి, మా రాష్ట్రానికి, మా ప్రజలకు మేలుకరమైన కార్యములు జరుగును గాక. మీరు నాయకత్వమై సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఆయన రాజకీయ గొడవలను దూరపరచండి, మత కలహాలను దూరపరచండి, దేశాన్ని, రాష్ట్రాన్ని క్షేమంగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మా సంఘంలో గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. అయ్యా, కనికరించండి. గర్భముతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నెలలు జరుగుతూ ఉండగా యేసుక్రీస్తు నామములో వారి గర్భంలో ఉన్న శిశువులు ఆరోగ్యముగా వారు ఎదుగుదురుగాక. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు గర్భములు తెరవబడునుగాక. ప్రతి ఒక్క పనుల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో నీ కృప, నీ సన్నిధి తోడయుండునుగాక. వారి చేతులు కష్టార్జితము నిశ్చయముగా ఆశీర్వదించబడునుగాక. వారి కుటుంబాల క్షేమ అభివృద్ధి చెందునుగాక. కృపయబడి కృపల వర్తులుదురుగాక. కృపయబడి కృపల వర్తులుదురుగాక. ఈ దిన ఆశీర్వాదాలతో, అభిషేకంతో నింపబడునుగాక. అనేకులు గ్రామాల్లో, పల్లెల్లో పరిచయం చేస్తున్న సేవకులను ప్రార్థన చేస్తున్నాం. వారి సంఘ సర్వత్తులు విశాల పరచబడును గాక. వారి పరిచర్య విస్తరింపబడును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ దాసురాలకి దేవాన్ని సన్నిధిలో కనిపెడుతుండగా ఆరోగ్యాన్ని బట్టి, ఆశయాలను బట్టి కృపతో బలపరిచి నడిపించి నిలబెట్టండి. ప్రతి నా ఆత్మీయ పిల్లలను వారి కుటుంబాలను చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిలో వచ్చిన వారిని, రాని వారిని చేతులకు అప్పగిస్తున్నాను. పేరు పేరున దీవించి ఆస్వాదించి కష్టాల్లోంచి, కన్నీటిలోంచి, యాదల్లోంచి, బాధల్లోంచి విడిపించమని వారు ఇస్తున్న ప్రతి కానుకలు, వారు అర్పిస్తున్న ప్రతి రూపాయి, ప్రతి తన కానుక యేసు నామములో నూరింతలుగా వారికి ఆశీర్వదించబడును గాక. మీరే మహిమ ఘనత ప్రభావం పొందాలి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము.
పరమ తండ్రి. అందరూ కూడా నాతో పాటు ఒక మాట చెప్పండి. కీర్తన 103 కీర్తన, ప్రాణమ యెహోవాను సన్నిధించుకునే మాట అందరూ కూడా పలుకుదాము. నా ప్రాణమ యెహోవాను సన్నిధించును, నా అంతరంగం ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము. నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును, నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములను దేవుని మరువకము. దగ్గరగా చప్పట్లు పెడుతూ దేవాది దేవుని కనపడతాం. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ఆశీర్వాద ప్రార్థన వరకు ఈ ప్రార్థనలు ఈ ఆరాధన ఏకీవించిన ప్రతి కుటుంబానికి వారి